కార్యక్రమానికి స్వాగతం. ఒరిస్సాలోని చాందీపూర్ నుంచి డిఆర్డిఓ సక్సెస్ఫుల్ గా పినాకా రాకెట్ సిస్టమ్ ని పరీక్షించింది. ఈ తొలి ప్రయోగం విజయవంతమైంది కూడా. అసలు ఈ పినాకా రాకెట్ సిస్టమ్ ఇంపార్టెన్స్ ఏంటి అనే దాని మీద ఎంజీ రావు గారు అనలిస్ట్ మనకి డీటెయిల్డ్ గా వివరాలు అందిస్తారు. ఎంజీ రావు గారు, ఏంటి పినాకా రాకెట్ సిస్టమ్? ఇండియా డిఆర్డిఓ ఒడిస్సా బాలాసోర్ అంటే చాందీపూర్ దగ్గర నుండి మనకి ఒక పినాకా మల్టీ రోల్ రాకెట్ సిస్టమ్ అంటారు, మల్టీ బ్యారల్ రాకెట్ సిస్టమ్ అంటారు. ఇది పినాకా అంటే ప్రపంచంలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఉన్న హిమార్స్ అంటే ఒక అద్భుతమైన రాకెట్ సిస్టమ్ కంటే చాలా పవర్ఫుల్గా మన పినాకా రాకెట్ సిస్టమ్ ఉంటుందండి. ఈ పినాకా రాకెట్ సిస్టమ్ ఏం చేస్తుందంటే కేవలం 44 సెకండ్ల వ్యవధిలో 12 రాకెట్లని 4 మ్యాక్ స్పీడ్తో అంటే 5700 కిలోమీటర్ పర్ అవర్ అంటే గంటకి సుమారు 6000 కిలోమీటర్ల స్పీడ్తో 44 సెకండ్ల వ్యవధిలో, జాగ్రత్తగా 44 సెకండ్ల వ్యవధిలో 12 రాకెట్లను పేలుస్తుంది అనమాట. 6000 కిలోమీటర్ల స్పీడ్తో వెళ్తుంది. ఇది మ్యాక్సిమం స్పీడే, మ్యాక్సిమం రేంజ్ ఏంటంటే 120 కిలోమీటర్ల అవతలు ఉన్నదాన్ని 25 కిలోమీటర్ల ఎత్తులో ఉన్నదాన్ని కొట్టేస్తుంది అనమాట. చాలా వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ రాకెట్ సిస్టమ్స్ ఆన్ ది ఎర్త్ అండి. ఈ రాకెట్ సిస్టమ్ భారతదేశం డిఆర్డిఓ స్వదేశీ పరిజ్ఞానంతో అంటే ఇండిజినియస్లీ ప్రిపేర్డ్, ఇండిజినియస్లీ మేడ్ అనమాట. ఇది డిఆర్డిఓ తయారు చేసింది ఒక అద్భుతమైన రాకెట్ వ్యవస్థ. ఇందులో మార్క్ 1, మార్క్ 2, మార్క్ 3 అని ఉంటుంది. మార్క్ 1 ఏంటంటే కేవలం 45 నుంచి 60 కిలోమీటర్లు ఉంటే, మార్క్ 2 60 నుంచి 90 కిలోమీటర్లు, మార్క్ 3 ఈరోజు సక్సెస్ఫుల్గా ప్రయోగించింది మార్క్ 3 ఏంటంటే 90 నుంచి 300 కిలోమీటర్ల అవతల. దీన్ని ముఖ్యంగా భారతదేశం 1999 కార్గిల్ వార్లో దీన్ని ఉపయోగించడం జరిగింది. అక్కడ ద్రాస్ కార్గిల్ అంటే గ్రేటర్ హిమాలయస్లో ద్రాస్ కార్గిల్ దగ్గర లడక్ అంటే ఆల్మోస్ట్ లడక్ హిమాలయస్ దగ్గర దీన్ని పర్వతాల మీద ఉన్న టెర్రరిస్టులను కొట్టారనమాట. ఒక రకంగా ఇది శతఘ్ని అని కూడా దీన్ని మాట్లాడవచ్చు. బోఫోర్స్ శతఘ్ని దానికి బదులుగా దీన్ని పినాకా రాకెట్ సిస్టమ్ను ఉపయోగిస్తుందండి భారతదేశం. ఇది చాలా రాకెట్ సిస్టమ్ తయారు చేసి భారత ఆర్మీలోకి దీన్ని ఉపయోగిస్తున్నారు. ఈ రాకెట్ సిస్టమ్ అనేది స్వదేశీ పరిజ్ఞానం కాబట్టి ఇది చైనా ముఖ్యంగా పర్వత ప్రాంతాల్లో దీన్ని ఎక్కడెక్కడ ప్రయోగిస్తారంటే ఎడారి ప్రాంతాల్లో దీన్ని ఎలాగో పరీక్షించడం జరిగింది. సముద్ర తీరం ప్రాంతంలో ముఖ్యంగా పర్వత ప్రాంతాల్లో పర్వతీయ యుద్ధాలకు ఇది ఉపయోగపడుతుంది. 25 కిలోమీటర్ల ఎత్తు వరకు వెళ్తుంది. అందువల్ల పర్వతాల్లో దీని మీద ఎవరిని టార్గెట్ చేస్తారంటే ట్యాంకులు, శత్రు దేశాల యొక్క ట్యాంకుల్ని ఇది టార్గెట్ చేస్తుందండి. తర్వాత మైన్స్ ఎక్కడైతే మందుగుండో ఎక్కడ ఎక్కువ పెడతారో దాన్ని టార్గెట్ చేస్తుంది. బెటాలియన్ మ్యాన్ ఎవరైతే ఒక 2000 మంది 1000 మంది శత్రు సైనిక దళాలు ఒక చోట గుమ్ము కొడితే వాళ్ళ మీద ఈ రాకెట్ చేస్తూ ఉంటారన్నమాట. ఇలా శత్రువుల యొక్క సైలోస్ మిసైల్ ఫోర్సెస్ ఎక్కడ ఉంటే వాటి మీద టార్గెట్ చేస్తారు. తర్వాత వాళ్ళ యొక్క సైబర్ అటాక్ సిస్టమ్స్ మీద అటాక్ చేస్తారు ఈ విధంగా. సో ఒక అద్భుతమైన రాకెట్ సిస్టమ్. ఇప్పుడు ఇది భారత సైనిక పాటవాన్ని అంటే ఇండియన్ డిఫెన్స్ ఫోర్సెస్ని చాలా శక్తివంతం, చాలా స్ట్రెంగ్తన్ చేసేసిందని చెప్పుకోవచ్చు. దీన్ని మనం స్వదేశీయంగా తయారు చేయడం వల్ల కొన్ని వేల కోట్ల రూపాయలు భారతదేశం దీనికి స్పెండ్ చేసింది. దీనివల్ల అమెరికా నుంచి, రష్యా నుంచి టాస్ అని ఇలాంటి రాకెట్ సిస్టమ్ని మనం తెచ్చుకోవడం అంటే ఇంపోర్ట్ చేసుకోకుండా కొన్ని వేలాది కోట్ల రూపాయలని ఇది సేవ్ చేస్తుందన్నమాట. అంటే ఆత్మనిర్భర్లో భాగంగా దీన్ని ఇంకా ఎక్కువ మోతాదుకి పెంచండి. ముఖ్యంగా మార్క్ 3ని భారతదేశం ఇప్పుడు ప్రయోగిస్తుందన్నమాట. ఈ మార్క్ 3 అప్ టు 390 నుంచి 300 కిలోమీటర్స్ రేంజ్ వరకు ఇది పనిచేస్తుంది. కాబట్టి ఇక భారతదేశానికి తిరుగు లేకుండా ఉంటుంది. ముఖ్యంగా జమ్మూ అండ్ కాశ్మీర్, భారత పాకిస్తాన్ల బౌండరీ దగ్గర, బంగ్లాదేశ్ బౌండరీ దగ్గర, తర్వాత చైనా బౌండరీ దగ్గర దీని యొక్క సేవలు అనేవి ఎనలేనివి. ఇన్వాల్యుబుల్ సర్వీసెస్ ఇట్ ఈజ్ డూయింగ్ ఫర్ ది ఇండియన్ డిఫెన్స్ ఫోర్సెస్ అండి. సో చాలా చాలా ఇంపార్టెంట్. ఒక పినాక అంటే తెలుగులో దీన్ని ఏమంటారంటే శివుని విల్లు, పినాక పాణి అంటారు శివుణ్ణి. అంటే ఆ పేరు పెట్టడం జరిగిందనమాట. రాముడు చెవుడు విల్లు విరుస్తాడు చూడండి, ఆ పినాక అనమాట. త్రిపుర సంహారం చేసినప్పుడు దానికి పినాక అనే పేరు పెట్టారు. అంటే శివుని విల్లు అనే పేరు పెట్టడం జరిగింది. అంటే శత్రు వినాశం, డిస్ట్రక్షన్ అనమాట. శత్రువుకి ఒక భయకంపిందుడు చేస్తుంది. ఈ టెస్ట్ అంతే టోటల్లీ సక్సెస్ అయిందని తెలుస్తుంది. భారత డిఫెన్స్ డిఆర్డిఓ చెప్పిన దాని ప్రకారం దీని ఏదైతే లక్ష్యంతో పెట్టుకుందో అన్ని లక్ష్యాలు సిద్ధించినాయి. తర్వాత పిన్ పాయింట్ ప్రెసిషన్ అంటే ఇంకా అనుకున్న లక్ష్యాన్ని మీటర్ల వ్యవధి లేకుండా కొట్టేస్తుంది అనమాట. అంటే శత్రువులకు ఒక భయానకమైన మనం ఒక వార్నింగ్ అనేది ఈ పినాకా రాకెట్ సిస్టమ్ ద్వారా మనం ఇచ్చాం అనేది మనం చెప్పుకోవచ్చు.